సో మీరు ఎలా బయటికి వచ్చారు అక్కడి నుంచి? మేము 2015లో గోదావరిఖనిలో ఈ బ్రహ్మకుమారి వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. బ్రహ్మకుమారి సంస్థలో జరుగుతుంది మెడిటేషనే కాదు. బ్రహ్మకుమారిలో మళ్ళీ 5 రకాల పార్టీలు స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్రహ్మకుమారి అనేది ఓం మండలి పేరుతో దాదా లేఖరాజ్ అనే అతను స్టార్ట్ చేశాడు. ఎవరైనా బయటికి వచ్చినప్పుడు బెదిరించడాలు గానీ అలా చేశారా? థ్రెట్ కాల్స్ వస్తున్నాయి. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కంప్లీట్ గా ఏ రకంగా ఖతం చేయాలి అంటే వీళ్ళను సంఖ్య ఎట్లా తగ్గించాలి. ఇప్పుడు రకరకాలు, ఇప్పుడు ముస్లిం దాంట్లో మీరు కేరళ స్టోరీ చూసుకుంటే లవ్ జిహాద్ ఇవన్నీ జరుగుతాయి. వీరేంద్ర దీక్షిత్ నా మీద రేప్ అటెంప్ట్ చేయబోయాడు. అతను నిజానికి ముస్లిం అండి. ఇక్కడ శత్రువు ఎవరో తెలియకుండా సైలెంట్ అటాక్స్ జరుగుతాయి. బ్లైండ్ సీక్రెట్స్ లాగా, డార్క్ సీక్రెట్స్. నేను మాట్లాడుతుంది ఇద్దరి గురించి, దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్, వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిస్. దీని నుండి పుట్టిన ఇంకా మిగిలిన పుట్టగొడుగులు అన్ని. ఎగ్జాంపుల్ 1 year క్రితం ఉన్న మా చెల్లి వీడియో, ये मेरी बहन है, आप कौन है पूछने वाले? वीडियो कॉल कैसे करते? वीडियो कॉल ये लाइव है दीदी. అంటే ఒకటే మోటివ్, హిందువుల్ని కన్వర్ట్ చేయడము, ముత్యాలమ్మ గుడి టెంపుల్ అండ్ ఇంకా చాలా టెంపుల్స్ దగ్గర ఇంకేం అక్కడ బోధించేవారు? వీళ్ళకి ఒకటి మురళి అని ఉంటదండి. లౌకిక్ సంబంధియోं से ना कुछ पूछना है ना कुछ కనెక్షన్ రఖనా. మీరంతా ఒకటే గ్రూప్ లోకి వెళ్ళారా? మేమందరం వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ లో వెళ్ళినప్పటికీ అంతా అమ్మా నాన్న సంబంధం కాదు కానీ వేరే వాళ్ళు ఒక జన్మ సంబంధం అంట. వాళ్ళతో ఏం అడగొద్దంట, వాళ్ళ సలహా తీసుకోవద్దు. అలీబాబా 60 దొంగల కహాని విన్నారా మీరు? అట్లా వీళ్ళు దాదా లేఖరాజు మిగిలిన వీళ్ళందరూ దొంగలు అన్నమాట. అసలు శివుడు ఒక మనిషి లోపల వస్తాడా అండి? సన్యాసులు ఉన్న వాళ్ళు ఉన్నారండి. మీకు రాధా మనోహర్ దాస్ గారు తెలుసు, స్వామి వివేకానంద ఉన్నారు, సన్యాసులైన కొందరు లేడీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణ మఠంలో శారదామాత. వీళ్ళ టార్గెట్ అంతా ఎవరైతే ఎమోషనల్ బాండింగ్ లో ఉండి మౌంట్ అబూలో అమ్మాయిలను, పేద అమ్మాయిలను విదేశాలకి లేదా మిగిలిన రాష్ట్రాలకు, రెడ్ లైట్ ఏరియాస్ కి, ఏదైతే సెక్స్ వర్కర్స్ గా 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లకు అమ్ముతున్నారు మౌంట్ అబూ నుండి. అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు ఎలాంటివి చూసారండి? అందులో తల్లిదండ్రులు వచ్చినప్పుడు కలవనివ్వరు. అంటే ఇప్పుడు ఈ సంస్థల వాళ్ళు తల్లిదండ్రులకు పిల్లల్ని శత్రువులుగా చేయలేదంటారా? నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. బ్రహ్మకుమారి మెడిటేషన్ సెంటర్ చాలా ఫేమస్. ఇక్కడికి వెళ్తే మన లైఫ్ కొంచెం శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు, సత్య మార్గంలో నడవచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళి చాలా అవస్థలు పడి, చాలా ఇబ్బందులు పడి బయటికి వచ్చిన మైథిలి గారు మనతో ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారంట. చాలా విషయాలు కూడా, చెప్పలేని విషయాలు కూడా తను మనతో షేర్ చేసుకోబోతున్నారు. అండ్ అందులో ఉన్న వాళ్ళు ఎక్కువగా అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు, విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటివి జరగకుండా బయటికి వచ్చి అలాంటివి ఇంకా అమ్మాయిలు ఎవరు సఫర్ అవ్వకూడదు అనే మెయిన్ మోటోతో మన మీడియా ముందుకు వచ్చారు. సో ఒకసారి మైథిలి గారితో మాట్లాడదాము. వనితా మైథిలి గారు ఆవిడ పూర్తి పేరు. సో వాళ్ళతో మాట్లాడి ఏం జరుగుతుంది, ఏంటి అక్కడ, అసలు ఏ మోటోతో వాళ్ళు ముందుకెళ్తున్నారని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మైథిలి గారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నానండి. సో ఫస్ట్ అయితే మనం డైరెక్ట్ గా టాపిక్ లోనే వెళ్దామండి. తర్వాత మధ్యలో నుంచి మనం మీ పర్సనల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుంటాను. అండ్ ఫస్ట్ మీరు గోదావరిఖని అని చెప్తున్నారు మీ ప్రాపర్ అంతా. అండ్ మీరు అక్కడ ఈ మెడిటేషన్ అంటే బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ సెంటర్ అని చెప్తున్నారు. అసలు ఏంటండి అది? ఇది ఏంటంటే ఇప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడున్న సొసైటీలో అందరికి ఉన్న మానసిక ఒత్తిళ్లకు సరే ఏదో ఒక శాంతి మార్గం, ధ్యాన మార్గం అని చాలా మంది చాలా ఆశ్రమాలకు వెళ్తున్నారు. అలా ఇది బ్రహ్మకుమారి కూడా ఒక ఆశ్రమమే. సో మేము బ్రహ్మకుమారిలో మళ్ళీ 5 రకాల పార్టీలు ఉన్నాయి. అంటే డిఫరెంట్ బ్రాంచెస్ కాకుండా డిఫరెంట్ పార్టీస్. అంటే ఇప్పుడు మనం బ్రహ్మ, విష్ణు, శంకరులు అంటే త్రిమూర్తులు అనుకుంటాం కదా. వాళ్ళని మనం వేరు వేరు పార్టీలుగా ఏమైనా చూస్తామా, మన దేవుళ్ళుగా చూస్తామా? దేవుళ్ళుగానే చూస్తాము. కానీ వీళ్ళలో ఏంటంటే బ్రహ్మ పార్టీ వేరు, విష్ణు పార్టీ వేరు, శంకర్ పార్టీ వేరు, ఓం మండలి పార్టీ వేరు, ఇలా అంటే మళ్ళీ అష్టదిక్పాలకుల పార్టీ వేరు, ఇట్లా పార్టీలు చేసుకొని ఉన్నారు. అంటే ఒక్కొక్కరు డివైడ్ చేస్తూ వచ్చారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళలో వీళ్ళకే పడక, వీళ్ళలో వీళ్ళకే గొడవలు అయ్యి, వీళ్ళలో వీళ్ళే వేరుపడి, వీళ్ళ దుకాణాలు వేరువేరుగా పెట్టి, ట్రాప్ ఒకటే, వీళ్ళు ఫాలో అవుతున్న ఫిలాసఫీ ఒకటే, వీళ్ళ సిద్ధాంతం ఒకటే, వీళ్ళ నియమాలు ఒకటే, కానీ ఎవరి దుకాణాలు వాళ్ళు పెట్టుకొని
వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఓకే. అంటే చిన్నగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి? అంటే ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది? అంటే మీరు బ్రాంచెస్ కాకుండా చిన్న చిన్న దుకాణాలు అని చెప్పారు. అవును. వీళ్ళంతా ఒక్కటేనా? ఎస్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ బ్రహ్మకుమార్ అనేది ఓం మండలి పేరుతో సింధ్ హైదరాబాద్ లో దాదా లేఖరాజ్ అనే అతను స్టార్ట్ చేశాడు. Hmm. అతను నిజానికి ముస్లిం అండి. ఓకే. సింధు ప్రాంతంలో ఉన్నాడు. అతని సింధీ అతను అని అంటారు. కానీ అతను ముస్లిము. సనాతన్ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కంప్లీట్ గా ఏ రకంగా ఖతం చేయాలి అంటే వీళ్ళను సంఖ్య ఎట్లా తగ్గించాలి. ఇప్పుడు రకరకాలు ఇప్పుడు ముస్లిం దాంట్లో మీరు కేరళ స్టోరీ చూసుకుంటే లవ్ జిహాద్ అదొక ప్రాపగండా. అంటే అమ్మాయిలు ట్రాప్ చేయడము, లవ్ లోకి దించడము, మతం మార్చడము, మళ్ళీ పిల్లలు చేసి వదిలేయడం, లేదంటే వేరే ఎక్కడికో తీసుకెళ్లిపోయి అక్కడ వాళ్ళకి అక్కడే వదిలేసి చంపేయడమా, లేదా అక్కడే ఒక బానిసలాగా ఉంచేయడము. ఇలా ఏం జరుగుతుంది, మన అమ్మాయిలు అనేది ఇంకొకరి దగ్గర ట్రాప్ అయిపోతున్నారు కదా. సో హిందూ ధర్మంలో అమ్మాయిలను మనం నష్టపోయినట్లే కదా. అవును. అలాగా అదొక రకమైన నష్టం మన సనాతన ధర్మానికి. అలాగా వీళ్ళు డైరెక్ట్ అటాక్ కాదు, ఒకప్పుడు మొఘల్స్ వేరే వేరే వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేశారు. ఔరంగజేబు, బాబర్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం మీద డైరెక్ట్ అటాక్ చేసే వాళ్ళు మనకు శత్రువు ఎవరో తెలిసేది. ఇక్కడ శత్రువు ఎవరో తెలియకుండా సైలెంట్ అటాక్స్ జరుగుతున్నాయి సనాతన ధర్మం మీద. బ్లైండ్ సీక్రెట్స్ లాగా, డార్క్ సీక్రెట్స్ అలాగే అంటే చాప కింద నీరు లాగా మన దేవుళ్ళ పేర్లు వాడుతూ, మన శాస్త్రాల పేర్లు వాడుతూ, మనకు సంబంధించిన దేవుళ్ళు ఫిలాసఫీ ఏదైతే శాస్త్రాలు చెప్పిన శ్లోకాలు మంత్రాలు చెప్తూనే వాటి అర్థము అలా కాకుండా అసలు ఇది ఇలా చెప్పబడింది. ఇప్పుడు శివుడు మా దాదా లేఖరాజ్ బ్రహ్మలో వచ్చి చెప్పాడు. మా దాదా లేఖరాజు బ్రహ్మ, అతనే ఈ కృష్ణుడు, అతనే రాముడు, అతనే సృష్టికి ఆది పురుషుడు అని అంటున్నారు. అంటే ఇక్కడ మైథిలి గారు ఒక ఇందులో ఇంకో వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ అన్నాం కదా, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. ఓకే. సో ఇక్కడ మనిషి లోపల శివుడు రావడం ఏంటి అంటే ఒకటే మోటివ్, హిందువుల్ని కన్వర్ట్ చేయడము. ఇప్పుడు మీ చెయ్యితో మీ కంటిని ఎలా పొడుచుకోవాలో రెండు కళ్ళను అది మనం చెయ్యం కదా, అది వీళ్ళు చేపిస్తారు మనకి. ఓకే. బ్రహ్మకుమారులకి ఇది వెనతో పెట్టిన విద్య. ముత్యాలమ్మ గుడి టెంపుల్ అండ్ ఇంకా చాలా టెంపుల్స్ దగ్గర అన్య మతస్థులు ముస్లిం వాళ్ళ ఇంకా ఎవరైనా వస్తే దాడి చేస్తే మిగిలిన ముస్లింలో కొందరు సామరస్యతతో ఉన్న వాళ్ళు, మంచి వాళ్ళు, క్రిస్టియన్ల నుండి కొందరు కూడా అక్కడికి వచ్చి రెస్పాండ్ అయ్యారు, బాధపడ్డారు. వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటారు, మనం ఎందుకు ఇట్లా చేయడం. హిందువులు ఎవరైనా మన మసీదుల మీద, క్రిస్టియన్ చర్చిల మీద ఎక్కడైనా ఏమైనా దాడులు చేస్తున్నారా? లేదు కదా. మన ఈ ముస్లిం ఎవడో ఎక్కడో ఒకడు వచ్చి చేయడం వల్ల మిగిలిన మంచి ముస్లింలు కూడా, హిందువులతో కలిసి ఉండే వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది అని అట్లా స్పందించిన ముస్లింస్ ఉన్నారు, స్పందించిన క్రిస్టియన్స్ ఉన్నారు, నాస్తికులు అటువంటిది స్పందించారు. అంటే అది ఎవరి భావాలనైనా మనము వాళ్ళ భావాలు దెబ్బతీసేలాగా అలాంటి దురుసు ప్రవర్తన, రాక్షస ప్రవర్తన చెయ్యొద్దు, దాడులు చెయ్యొద్దు, ఇది అమానవత్వం అని చెప్పారు. మరి బ్రహ్మకుమారులు కనబడరా అండి? మీరు చూసారా సింధు గారు? నేను అంటే కొంతమందిని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, అంత హిందువులు కనిపించలేదు, అంత హిందువులు అందరూ ఒకటే చాలా రకమైన నిరసన వ్యక్తం చేశారు కదా, నిద్రాహారాలు మానేసి. ఒక్క బ్రహ్మకుమారులు ఎవరైనా కుమారులు వచ్చి వీళ్ళు అంటున్నారు, వీళ్ళని ఏమని చెప్పుకుంటారు తెలుసా? బ్రహ్మకుమారి అని మనకు పైకి తెలుసు. వీళ్ళు ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అంట. నేను కూడా విన్నా. మళ్ళీ దాని పేరు ఇంకేమని చెప్తారు, వీళ్ళ ధర్మం పేరేంటి? ఆది సనాతన దేవీ దేవత ధర్మం. ఏ ధర్మం? దేవీ దేవత ధర్మం. మనం సనాతన ధర్మం అంటాం, వీళ్ళు ఇంకా ఆది సనాతన దేవీ దేవత ధర్మం అంట. మరి ముత్యాలమ్మ ఎవరు? దేవత కాదా? దేవత. మరి ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగి అమ్మవారి విగ్రహం విధ్వంసం జరిగితే వీళ్ళ కళ్ళకి ఎందుకు కనబడలే? వీళ్ళు సనాతన ధర్మం అయితే, హిందూ ధర్మం కి పాజిటివ్ వాళ్ళు అయితే, యాంటీ హిందూ వీళ్ళు కాకపోతే వీళ్ళు ఎందుకు మన మందిరాలు, గుళ్ళు దాడులు జరిగిన దగ్గర వీళ్ళు వచ్చి ఎందుకు నిరసన వ్యక్తం చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి కావాల్సిందే ఇది, వాళ్ళకి కావాల్సిందే మన హిందువులందరూ అంతమైపోవడం. బట్ వాళ్ళు చెప్పేది ఏంటి? మన శివుడి పేరు, కృష్ణుడి పేరు ఇవన్నీ చెప్తూ, రాముడి పేరు చెప్తూ, అవన్నీ ఎవరు? వీళ్ళ గురువు. వాళ్ళు కాదు నిజమైన రాముడు. వాళ్ళంతా పుట్టు కథలు, కట్టు కథలు, వేదాలన్నీ అబద్ధం అని చెప్తారు వీళ్ళు బ్రహ్మకుమారి. అంటే వేదాలు కాకుండా ఇంకేం అక్కడ బోధించేవారు? అక్కడికి వెళ్ళాక వీళ్ళకి ఒకటి మురళి అని ఉంటదండి, మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే కూడా వస్తుంది. దాదా లేఖరాజు ఉన్నప్పుడు అతను చెప్పిన ఫిలాసఫీకి వీళ్ళు మురళి అని పేరు పెట్టుకున్నారు. అందులో ఏమని ఉంటది? లౌకిక్ సంబంధియోసి నా కుచ్ పూछना है, నా కుచ్ కనెక్షన్ రఖనా.
అంటే లౌకిక సంబంధీకులు అంటే అర్థము మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనతో పుట్టిన వాళ్ళు లౌకిక సంబంధికులు. వీళ్ళంటే అలౌకిక సంబంధికులు ఉంటారు. అంటే అదెట్లా కుదురుతుంది? అలౌకిక సంబంధికులు అంటే వీళ్ళందరూ జన్మ సంబంధం అంట, మనం ఒక జన్మ సంబంధం అంట. సో మనతో అంత అమ్మ నాన్న సంబంధం కాదు కానీ వేరే వాళ్ళు సంబంధం. ఒక జన్మ సంబంధం అంట. వాళ్ళతో ఏం అడగొద్దంట, వాళ్ళ సలహా తీసుకోవద్దు, వాళ్ళకి టైం ఎనర్జీ ఎక్కువ పెట్టొద్దు. ఎవరికి Okay. పెట్టాలి? బ్రహ్మకుమారి సంస్థలకు ఈ దాదా లేఖరాజు వాళ్ళైనా వీరేంద్ర దీక్షిత్ అయినా. నేను చెప్పేది ఇద్దరి గురించి. ఎప్పుడు 1 year క్రితం మా చెల్లి వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ లో ఉంది. వాళ్ళు బ్రహ్మకుమారిలే. మీరంతా ఒకటే గ్రూప్ లోకి వెళ్ళారా? మేమందరం వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ లో వెళ్ళినప్పటికీ అక్కడ మా చెల్లె ఉన్నప్పుడు, మా నాన్న చనిపోయినప్పుడు రానప్పుడు నేను వాళ్ళ పేరే చెప్తా కదా. అవును. ఇప్పుడు పలానా హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి హైదరాబాద్ లో ఉందని చెప్తాం, మనం బాంబేలో ఉన్నామని కాదు కదా. అవును. అలా మా చెల్లె ఆ శంకర్ పార్టీలో ఉంటే నేను శంకర్ పార్టీ గురించి మాట్లాడాను. ఆ క్లిప్స్ కట్ చేసుకొని వీళ్ళ గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు. ఈమె దాదా లేఖరాజ్ వీళ్ళ గురించి చెప్పట్లేదు, నేను వీరేంద్ర దీక్షిత్ గురించి చెప్తున్నా అనుకుంటున్నారు. అప్పుడు నాకు వీళ్ళ గురించి నిజాలు ఎక్కువ తెలీదు. నేను శంకర్ పార్టీలో వెళ్ళాను కాబట్టి నాకు వాళ్ళకి తెలిసింది. బట్ అందులో నుండి బయటకు వచ్చిన తర్వాత నేను మా చెల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు చండీగఢ్ అక్కేలు కలిశారు బ్రహ్మకుమారి వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైనా చనిపోతే మేము వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మెడిటేషన్ చేస్తామని చెప్పారు. సో నేను బ్రహ్మకుమారి దాదా లేఖరాజ్ గ్రూప్ లో నేను వెళ్ళలేదు. బయట నుండి శివాని వీడియోస్ అలాంటివే చూశాను. శంకర్ పార్టీలో నేను వెళ్ళి 3 years ఉన్నాను. కానీ నాకు తెలియనప్పుడు నేను వాళ్ళని ఆపోజిట్ ఎట్లా చేస్తాను? వీరేంద్ర దీక్షిత్ వాళ్ళది నాకు నష్టం జరిగింది చెప్తాను కదా. బట్ అందులో నుండి మా చెల్లిని బయటకు తీసుకొచ్చుకున్న తర్వాత మా వీడియోస్ అన్ని నేను మా ఛానల్లో, మా వారి కాంతి రీసెర్చ్ ఛానల్లో పెట్టాము. అవి చూసి కనెక్ట్ అయిన మౌంట్ అబు నుండి దాదా లేఖరాజు బ్రహ్మకుమారి గ్రూప్ నుండి నష్టపోయిన తెలుగు వాళ్ళు, అన్ని రాష్ట్రాల నుండి ఉన్న వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు. అప్పుడు అసలు ఇక్కడ వీరేంద్ర దీక్షిత్ దాంట్లో జరుగుతున్న క్రైమ్స్ కంటే దాదా లేఖరాజు బ్రహ్మకుమారి దాంట్లో జరుగుతున్న క్రైమ్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. అంటే దాదా దీక్షిత్ అని చెప్తున్నారు కదా, వీళ్ళ తర్వాత ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మెయిన్ ఆయనే ఉన్నారు. దాదా లేఖరాజ్ అనే అతను 1936లో స్టార్ట్ చేశాడు. అతని నుండి సీనియర్స్ అందరూ చాలా మంది ఇప్పుడు మౌంట్ అబులో నడిపిస్తున్నారు. దాదా లేఖరాజ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అతని లోపల శివుడు వచ్చాడంట. శివుడు ప్రవేశించిన యోగి ఇలాగ ఉండాలి కదా అతను, మరి అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఏంటి కదా. అండ్ ఇప్పుడు మన గచ్చిబౌలి కుల్దీప్ సింగ్ అనే ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. ఆవిడ ఇక్కడ గచ్చిబౌలిలో హెడ్. ఆవిడ రన్ చేస్తుంది. మరి వాళ్ళు రోజు మెడిటేషన్, ధ్యానం, శివుణ్ణి అంటే వాళ్ళు చెప్పే శివుణ్ణి, మన శివుడు వేరండి. మళ్ళీ మన శివుడు వేరు, వాళ్ళ శివుడు వేరు. వాళ్ళ శివుడు దాదా లేఖరాజులో వచ్చి చెప్తున్నాడంట, మరి మనకెవరికి కనబడదు. అంటే బేసిక్ గా నాకు తెలిసినంత వరకు మెడిటేషన్ చేస్తే మనకి ఏది మనలో ఉన్నా హీల్ చేసుకోవచ్చు. అవును. దాన్ని మరి హీల్ చేసుకోలేకపోవడం అంటే దాని బిహైండ్ ద రీజన్ అసలు అక్కడ ఉంది మెడిటేషనే కాదండి. బ్రహ్మకుమారి సంస్థలో జరుగుతుంది మెడిటేషనే కాదు. ఇప్పుడు మీ తాతయ్యనో ఇంకెవరైనా చనిపోయారు అనుకోండి, మనం పూర్వీకులకు మనం పిండ ప్రదానాలు చేస్తాము. వాళ్ళని స్మరించుకొని కృతజ్ఞత చెప్పుకొని వాళ్ళకి ఒక ఏదైనా మంచి వాళ్ళకి ఇష్టమైన పెట్టేసి మనం స్మరించుకొని కృతజ్ఞత చెప్పి అట్లా ప్రతి ఇయర్ పెద్దల అమావాస్య అప్పుడు పూర్వీకులకు మనం పెట్టుకుంటాము, కృతజ్ఞత చెప్పుకుంటాం, ఒక ఇది చెప్పుకుంటాం. అదే పూర్వీకుల్లో మీ తాతయ్యనో ముత్తాతనో ఫోటో ఉంటే రోజు ఆ ఫోటోని చూస్తూ ఆయన కళ్ళల్లోకి చూస్తూ బ్రుకుటి మధ్యలో చూస్తే అది మెడిటేషన్ అవుతుందా? ఎలా అవుతుంది మెడిటేషన్ అని కదా? కాదు కదా. వీళ్ళు అదే చేస్తున్నారు. దాదా లేఖరాజ్ చనిపోయాడు, దాదా లేఖరాజ్ ఫోటో పెట్టుకుంటారు, అతని బ్రుకుటి మధ్యలో ఎర్రటి రెడ్ లైట్ పెడతారు. దాన్ని మనం గుర్తు చేస్తూ ఆయన కళ్ళలో చూస్తూ ఆయన బ్రుకుటి మధ్యలో నక్షత్రాన్ని, రెడ్ లైట్ ని గుర్తు చేయాలి అంటారు. దాన్ని రెడ్ లైట్ ని గుర్తు చేస్తుంటే మనుషులు సైకిక్ గా చాలా సైకిక్ డిప్రెషన్ అండ్ సెల్ఫ్ హిప్నటైజ్ అయిపోతున్నారు కదా. అంటే ఇప్పుడు రెడ్ లైట్ అంటే హిప్నటైజ్ అవుతున్నారు అని అంటే అందులో ఏదైనా మేబీ ఏదైనా ఉండొచ్చా? అంటే ఆ రెడ్ లైట్ కావచ్చు, ఆ కనెక్షన్స్ కావచ్చు. ఇప్పుడు ట్రాన్స్ ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని రెగ్యులర్ వినడము, చెప్పడము, దాన్ని చూడడం చేస్తే అది నిజమని మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ నమ్ముతుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏదైనా అడ్వర్టైజ్ ఉందండి, ఇది మంచిది బాగుంది అందరు కొనండి అంటే మనకు అది నచ్చకపోయినా వెళ్ళి కొనేసుకుంటాం. అది సోప్స్ అయినా ఇంకా షాంపూస్ అయినా ఏవైనా బ్యూటీ టిప్స్, అట్లా వీళ్ళు ఫుల్ అడ్వర్టైజ్. ఆధ్యాత్మికతకు అడ్వర్టైజ్ అవసరమా అండి? అస్సలు అవసరం. రమణ మహర్షి ఎక్కడ అడ్వర్టైజ్ చేసుకున్నారండి? భలే అప్పుడు మీడియా లేదు కావచ్చు, కానీ వీళ్ళ అడ్వర్టైజింగ్ ఎలా ఉంటుంది తెలుసా? నేను మాట్లాడుతుంది ఇద్దరి గురించి, దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్, వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిస్, దీని నుండి పుట్టిన ఇంకా మిగిలిన పుట్టగొడుగులు అన్ని వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నా. ఒక్క వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిస్ ని నేను వ్యతిరేకించట్లే. వాళ్ళతో పాటు వీళ్ళు మొత్తం అందరూ ఒకటే గ్రూప్ అండి. అలీబాబా 60 దొంగల కహాని విన్నారా మీరు?
అట్లా వీళ్ళు దాదా లేఖరాజు మిగిలిన వీళ్ళందరూ దొంగలు అన్నమాట. అలీబాబా 60 దొంగలు అంటే 60 దొంగలు కలిపి ఒకటే దోచుకుంటారు కదా, ఎవరిదాళ్ళు వంచుకుంటారు, వీళ్ళు అంతే. ఓకే. అయితే మైథిలి గారు, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే బాగా సఫర్ అయ్యారో, అవును, మీలాగా బయటికి వచ్చి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు బయటికి వస్తారు. ఇప్పుడు మీ సిస్టర్ ని తీసుకొచ్చి అవును, చాలా మందిని తీసుకొచ్చి ఉంటారు. Yes. వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇప్పుడు? వాళ్ళందరూ కూడా సైకలాజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. మెల్లిగా నేను కూడా అందులో నుండి బయటపడ్డ తర్వాత నేను సెట్ అవ్వడానికి నాకు ఒక 2 years టైం పట్టింది. 2 years టైం? ఎందుకు అంటే అదొక హిప్నటైజ్, ఒక ఒక ట్రాన్స్ స్టేజ్. వాళ్ళు అందులో ఫుడ్ లో ఏమేమి కలిపారో, నెక్స్ట్ ఆ మెడిటేషన్ ప్రక్రియ ఒకటి. ఇప్పుడు దాదా లేఖరాజు వాళ్ళు అతన్ని పెట్టుకొని మెడిటేషన్ చేస్తారు ఫోటోని, వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు ఇతని ఫోటోని పెట్టుకొని వీళ్ళు చేస్తారు. ఎవరిని చేసినా నువ్వు ఒక మామూలు మనలాంటి మనిషిని కదా గుర్తు చేస్తున్నావు నువ్వు కదా. అదంతా ఇప్పుడు పెట్టుకొని నిరంతరం వాళ్ళనే చూస్తూ యాద్ చేస్తూ ఇది మెడిటేషన్ అనడం అది బక్వాసే నా దృష్టిలో. అది సైకలాజికల్ గా అంటే మనకి ఏదో ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ చేయడం. అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. శివుడు వీళ్ళ లోపల వచ్చి చెప్తున్నారని ఈ 2 గ్రూపుల వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు శివుడు ఒక మనిషి లోపల వస్తాడా అండి? అసలు శివుడు ఇప్పుడు శివుడు ఒక మనిషి లోపల వచ్చి సత్యయుగం వస్తది, కలియుగం వెళ్తది, మనల్ని అందులో దేవతలుగా చేసేది వీళ్ళే మనకు అని చెప్తున్నారు. పురాణాలని బేస్ చేసుకొని ఇవి జనాల మీద రుద్ది వాళ్ళని మోటివేట్ చేసి హిప్నటైజ్ చేసి ఇదే జరుగుతుంది. ఇందులో అమ్మాయిలని ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. మౌంట్ అబు దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారికి సంబంధించిన వాళ్ళు, అక్కడ ఉన్న సీనియర్స్ అన్నయ్యలు అక్కయ్యలకు శారీరక సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు బయట వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు, బ్రహ్మచర్యము చెయ్యాలి, భార్యాభర్తల సంబంధం అపవిత్రం అని చెప్తారు. వాళ్ళు స్వయం ఆ సంబంధం పెట్టుకుంటారు ఇంటర్నల్ గా. ఇదే చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు అనే సామెత వీళ్ళకే ఇలాంటి వాళ్ళకే వర్తిస్తుంది. ఇప్పుడు అంటే నార్మల్ గా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అడుగు, సన్యాసులు ఉన్న వాళ్ళు ఉన్నారండి. మీకు రాధా మనోహర్ దాస్ గారు తెలుసు, స్వామి వివేకానంద్ ఉన్నారు, సన్యాసులైన కొందరు లేడీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణ మఠంలో శారదామాత తరపున సన్యాసులు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా సన్యాసులు ఉన్నారు. కానీ దేశభక్తి హిందుత్వాన్ని బోధిస్తున్నారు, ఎవరిని ఇలా చేయలేదు. సీరియస్లీ మీరు నమ్మరు, ఆర్కే మట్కెళ్తే అట్మాస్ఫియర్ వేరే ఉంటది. అవును, సార్లు వెళ్ళాను కూడా. అది అట్లనే మీరు ఒకసారి బ్రహ్మకుమారి సెంటర్ కూడా వెళ్ళండి, మీరు మీ అనుభవం చెప్పండి మళ్ళీ. సో వీళ్ళు చేసేది ఏంటంటే, అక్కడ మౌంట్ అబులో వస్తున్న పేద అమ్మాయిలు ఉంటారు కదా, సమర్పితమైన వాళ్ళు, సరెండర్ అయిన వాళ్ళు, శివలింగాన్ని పెట్టి శివలింగంతో పెళ్లి చేస్తారు. అంటే తప్పు కాదా? అది ఇప్పుడు శివలింగంని పెట్టి శివలింగంతో వీళ్ళు అమ్మాయిలకు పెళ్లి చేయడం ఏంటి అంటే, మీరు మనుషులకు కాదు, మీరు శివుడికి భార్యలు అని చెప్పి ఆ శివుడు దాదా లేఖరాజులు వచ్చాడు కదా, అంటే అప్పుడు ఆ దాదా లేఖరాజుకి మనం అర్పితము కదా, ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి కదా. సేమ్ వీరేంద్ర దీక్షిత్ దాంట్లో కూడా వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు కూడా ఇదే ఫిలాసఫీ. వీరేంద్ర దీక్షిత్ కృష్ణుడు, రాముడు, అతని లోపల శివుడు వస్తున్నాడు అని చెప్తారు. దాదా లేఖరాజు శివుడు అయితే ఈయన కృష్ణుడా అంట. అందుకనే భగవద్గీతనంట కృష్ణుడు చెప్పలేదంట, మరి శివుడు చెప్పారంట. అంటే ఇక్కడ మన వైష్ణవులు శైవులు ఇద్దరు ఉన్నారు హిందువులు, వీళ్ళకి గొడవలు ఎట్లా పుట్టియాలి, వీళ్ళకి కలహాలు పెట్టించాలి కదా. అలాగే ఎట్లా భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు కాదు శివుడు అంటే, శైవులు అవునా శివుడా అనేసి ఆ రకంగా వీళ్ళకి కనెక్ట్ అయిపోతారు. కృష్ణుడు కాదు అని చెప్పేస్తే శైవులకు కృష్ణుడికి సంబంధించిన భక్తులకు గొడవ పుట్టించాలి కదా, అవునా కాదు? నమ్ముతున్నారా జనాలు? అంటే ఇందులో నమ్మని వాళ్ళు ఇందులో ఫాలో చేయరండి, బట్ ఇదేదో ఫిలాసఫికల్ గా చెప్తున్నారులే వీళ్ళని అనుకుంటారు. ఎక్కువ మంది బయట నుండి వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇవి తెలియదండి, ఏదో మెడిటేషన్ అని వెళ్తారు. వీళ్ళ టార్గెట్ అంతా ఎవరైతే ఎమోషనల్ బాండింగ్ లో ఉండి, మౌంట్ అబులో అమ్మాయిలను పేద అమ్మాయిలను విదేశాలకి లేదా మిగిలిన రాష్ట్రాలకు, రెడ్ లైట్ ఏరియాస్ కి ఏదైతే సెక్స్ వర్కర్స్ గా 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లకు అమ్ముతున్నారు మౌంట్ అబు నుండి ఒక్క అమ్మాయిని. ఎందుకంటే పేద అమ్మాయిలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు రారు, అడగరు కదా, ఎక్కడో వేరే రాష్ట్రాల నుండి వస్తారు కదండి. సో అందులో నుండి బయటకు వచ్చిన విక్టిమ్స్ ఈ ప్రూఫ్స్ అన్ని చూపిస్తున్నారు. నెక్స్ట్ నేను కొన్ని మీకు రుజువులు పంపించాను. వీళ్ళు మౌంట్ అబులో ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేస్తే గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకుంది, ఆ బిల్డింగ్స్ తో సహా తీసేసుకున్నారు. అదెందుకు వీళ్ళ ఛానల్లో చెప్పట్లేదు? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే పోలీస్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కావచ్చు, ఇలా కబ్జాలు అయినప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. ఇందులో నుండి బయటకు వచ్చిన వాళ్ళు కేసులు వేస్తున్నారు నార్త్ వైపున. ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు కూడా కొందరు కేసులు వేసి కోర్టులో కేసు నడుస్తున్నాయి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి మీకు టచ్? బాధితులు ఉన్నారు, తెలుగు వాళ్ళు బాధితులు ఉన్నారు, కోర్టు కేసులు నడుస్తున్నాయి.
వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మీడియా ముందుకు నేను తెస్తాను. ఉమ్, ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇది ఎందుకు ఎక్కువ అవేర్నెస్ లేదంటే హిందీ మన తెలుగు వాళ్ళకి తెలియదు కదా, అవును. అందుకని అవేర్నెస్ లేదు. ఉమ్, సో ఇలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళు ఏది అవసరం లేదు, ప్రపంచం వినాశనం కాబోతుంది అంటున్నారు. ఉమ్, వీళ్ళకి మౌంట్ అబూలోను ఇప్పుడు మిగిలిన ప్లేసెస్ లో భూములు కబ్జాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అవును. వీళ్ళకి 36 రకాల రుచుల అవసరం ఏంటి? ఉమ్, వీళ్ళకు బంగారు వెండి కిరీటాల అవసరం ఏంటి? అదంతా అవసరం ఏంటి? బంగారు మన వెండి పళ్ళాల్లో తినడం అవసరం ఏంటి? ఉమ్, ఇది యోగి జీవితమా, భోగి జీవితమా? ఉమ్, చెప్పండి. అండ్ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని వదిలేయాలి, అలంకరణ వద్దని చెప్తారు. వాళ్ళు వైట్ బట్టల్లో ఉంటారు, బానే ఉంది. ఉమ్, ఏసీ రూముల్లో ఉండడం ఏంటి? యోగులు ఏసీ రూముల్లో ఉంటారండి? ఉమ్, ఆ? వీళ్ళకి పుట్టే రోగాలు, ఉమ్. యోగులకు రోగాలు ఉంటాయి. అంటే నేను విన్నది ఇంకొకటి ఏంటంటే, మీరు రోగాలంటే గుర్తొచ్చింది. అవును, అంటే అందులో అంటే మీరు ఏదైతే ఆ ఆశ్రమమో దాన్ని ఏ పేరు అంటారో తెలియదు. అవును, అవును. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే హాస్పిటల్స్ ఉండడము, Yes. లాయర్, అవును, అవును. ఈ ఈ ఇవన్నీ దాదా ఉంటాయా? దాదా లేఖరాజ్ గ్రూప్, వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ లో వీళ్ళ దాంట్లో డాక్టర్లు ఉన్నారు. ఉమ్. అక్కడ ప్రెగ్నెన్సీలు అయిన వాళ్ళకి వాళ్ళే Pregnancy కూడా. అబర్షన్లు చేపిస్తారు. ఉమ్, ఇవన్నీ జరుగుతాయి. వీరేంద్ర దీక్షిత్ నా మీద రేప్ అటెంప్ట్ చేయబోయాడు. ఉమ్, నేను జాగ్రత్తగా బయటపడ్డా ఆ సంస్థ నుండి. ఉమ్. ఇలా చాలా మంది మీద దాడులు జరిగాయండి. ఇది నిజం. యాక్చువల్లీ ఇక్కడ మీరు వచ్చి బయట పోరాడుతున్నారు కదా, సో మీరు ఎలా బయటికి వచ్చారు అక్కడి నుంచి? మేము 2015లో గోదావరి కనిలో ఈ బ్రహ్మకుమారి వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. దాని తర్వాత అందులో వెళ్తూ ఉన్నప్పుడు ఇది సనాతన ధర్మం గురించి అన్నట్టుగా ధ్యానం గురించి అనే వెళ్ళాం మేము. ఉమ్, తర్వాత మా మీద ఒక రకమైన సమ్మోహనం అంటారు కదా, ఉమ్, సమ్మోహనం లేదంటే హిప్నటైజ్ జరిగిందని మాకు అప్పుడు అర్థం కాలేదు. ఓకే. ఒక 1 ఇయర్ లో నాకు అర్థమైంది. మేము అందులో డివోటీస్ గా వెళ్ళినప్పుడు Okay. నేను, చెల్లి, అన్నయ్య ముగ్గురు వెళ్ళాం. అమ్మ మా కోసం ఊరికే ఇది మంచి మార్గం అనుకొని వచ్చేది, ఉమ్, మనకేం తెలియదు ఇది. సో అలా 1 ఇయర్ తర్వాత అక్కడ ఢిల్లీలో వెళ్ళి మేము డివోటీ అయ్యాం అనమాట. సో అప్పుడు ఏమైంది, ఈ వీరేంద్ర దీక్షిత్ 1 ఇయర్ లోపల నాకు ఈ అసలు రూపం తెలిసిపోయింది. బట్ అప్పటికి నేను నాకు అర్థం కానట్టుగా నటించి మళ్ళీ అందులోనే సేవలో ఇష్టంగానే చేస్తున్నట్టు నటించి 2 ఇయర్స్ లో అన్ని కలెక్ట్ చేశా రుజువులు. 2 years లో కలెక్ట్ చేశాను. మళ్ళీ అందులో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను సెట్ అవడానికి నాకు టైం పట్టింది. అంటే నేను మా నాన్నగారిని కూడా ఈ మార్గంలో తెస్తాను అని చెప్పి బయటపడ్డా. ఓకే. అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు ఎలాంటివి చూసారండి? అందులో తల్లిదండ్రులు వచ్చినప్పుడు కలవనివ్వరు, కలవనివ్వరు. అసలు తల్లిదండ్రులు చనిపోయినా చెప్పరు. ఉమ్, అందులో ఉన్న వాళ్ళు కూడా ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి వెంటనే సెంటర్స్ మార్పిచ్చేస్తారు. ఉమ్, నెక్స్ట్ వచ్చేసి సీనియర్లు జూనియర్లు కంట్రోల్ చేయడం. ఉమ్, మళ్ళీ అందులో ఉన్న వాళ్ళకి అంటే దాదా లేఖరాజు వాళ్ళైనా వీరేంద్ర దీక్షిత్ అందులో ఉన్న సీనియర్ అక్కయ్యలకు అన్నయ్యలకు మళ్ళీ శారీరక సంబంధాలు ఉన్నాయి. ఉమ్. అంటే పిలుచుకోవడం మాత్రం అక్క అన్నానే పిలుస్తారు, కానీ చేసేవి మాత్రం ఈ పనులే. ఇంకొకటి భార్యాభర్తలు అందులోకి వెళ్ళాక భార్యాభర్తలు అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటారు. పిలుపొక్కటేనా లేకపోతే చేసే పనులన్నీ చేసేస్తారు? ఆహా, అంటే బయట నుండి వస్తారు కదా భార్యాభర్తలు, వాళ్ళు మీరు సంసారాలు చేయొద్దని చెప్తారు. ఓకేనా? బట్ ఆ భర్త వేరే ఇందులో ఉన్న లేడీస్ తో సంబంధం పెట్టుకుంటాడు, ఈ భార్య వేరే ఇందులో ఉన్న వాళ్ళతో సంబంధం పెట్టుకుంటాడు. వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తారు? రాజయోగం అనే ధ్యానం ప్రాక్టీస్ చేస్తారు. నేను ఇందులో ఉన్న 100%కి 100% ఇట్లా అనట్లా. కొందరు అమాయకులు ఉన్నారు, వాళ్ళు ఓన్లీ ధ్యానం గురించి వెళ్ళి అంతవరకే దాన్ని మాత్రమే ఫాలో చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి చెత్త మార్గాల్లో వెళ్లకుండా. కానీ ఈ ధ్యానం అనే పేరిట, ఆధ్యాత్మికత అనే పేరిట ఇలాంటి మోసాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు. ఓకే. అంటే మైథిలి గారు ఇక్కడ ఏంటంటే నార్మల్ గా మనం చూస్తుంటాం, ఆశ్రమాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, అలాగే ఈ శాంతి మార్గంలో తెల్ల చీర లేదంటే మీరు చెప్పినట్టు పింక్ కలర్ శారీ కట్టుకొని బయట తిరిగే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. అవును. డిఫరెన్స్ ఏంటండి వాళ్ళకి వీళ్ళకి? ఇప్పుడు దాదా లేఖరాజ్ గ్రూప్ నుండి వీరేంద్ర దీక్షిత్ విడిపోయారు కాబట్టి ఆ సంస్థ మా సంబంధం లేదని వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకున్నారు. సో విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ కాబట్టి ఆ పేరు వాడొద్దని వాళ్ళు చెప్పారు. సో అప్పుడు వీళ్ళు ఆధ్యాత్మిక విద్యాలయం అనేసి విశ్వవిద్యాలయం పేరు వాడొద్దని కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చినాయి. అప్పుడు ఆధ్యాత్మిక విద్యాలయం అని వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు. సో పింక్ సారీస్ ఏమో వీళ్ళు నార్మల్ టైంలో కట్టుకుంటారు వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు. నేను ఇంకొకరితో డిబేట్ చేసినప్పుడు కూడా మీరు చూసారు కదా, వాళ్ళు బయట ఉన్న వాళ్ళని ట్రాప్ చేసి సెంటర్స్ కి మెల్లిమెల్లి క్లాసులకు పిలిపించుకొని ఆ తర్వాత కంప్లీట్ గా అందులో పట్టుకెళ్ళిపోయి వేరే అక్కడ ఉన్న అమోల్ అనే వాడికి అప్పచెప్తారు. ఎందుకంటే ఇప్పుడు వీరేంద్ర దీక్షిత్ అనేవాడు లేడు కదా, చచ్చిపోయాడు కదా. అతను లేడు, చనిపోయాడు. 90లో ముసలాయన అయిపోయాడు. బీపీ, షుగరు, అన్ని రోగాలు, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. ఇంకెక్కడ బ్రతికాడు? చచ్చిపోయాడు.
మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఇందులో సీనియర్లు, అందులో కూడా వీళ్ళ అడ్వకేటే అమోల్ అనే అతను ఉన్నాడు. ఓకే. ఇప్పుడు అతను సేమ్ ఇదే పద్ధతిలో రాజయోగం అని చెప్పి శారీరకమైన సంబంధాన్ని కూడా ఒక ధ్యాన ప్రక్రియ లాగా చెప్తూ మోసం చేస్తారు. సో వీళ్ళు నార్మల్ టైంలో పింక్, క్లాస్ టైంలో వైట్ కట్టుకుంటారు. ఓకే. వీళ్ళు దాదా లేఖరాజు వాళ్ళు బ్రహ్మకుమారిలే, వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు బ్రహ్మకుమారిలే. వీళ్ళు ఫాలో అయ్యేదంతా దాదా లేఖరాజు చెప్పిన ఫిలాసఫీనే మొత్తం, అతని మురళీలే వింటారు. అంతెందుకు వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ వాళ్ళు కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు సిబిఐ వాళ్ళకి చెప్పేది ఏంటి, మా గురువు దాదా లేఖరాజ్ అనే చెప్తున్నారు. వీరేంద్ర దీక్షిత్ కూడా ఇందులో ఒక సీనియర్ మాత్రమే, అతనేం గురువు కాదని చెప్తున్నారు. ఎందుకంటే అతన్ని సేవ్ చేయడానికి. అతను అండర్ గ్రౌండ్ అయిపోయిండు, అందరి పాపాలు తగిలి ఎక్కడ ఎలాగ ఏ పురుగులు బట్టి చనిపోయిండు. నేనైతే అతని పురుగులు బట్టి చావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంత మంది కడుపు కోత, ఎంత మంది కుటుంబాలు కొలాప్స్ అయిపోయి నాశనం అవ్వడం, ఇది చాలా దారుణం అన్నమాట. ఓకే. అయితే మైథిలి గారు ఇప్పుడు ఇంత డేర్ గా వచ్చి మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళకి మీరు అగెనెస్ట్, సో ఇక్కడ వీళ్ళ పక్షాన నుండి పోరాడుతున్నారు, మీరు మెయిన్ విట్నెస్ అనుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల నుంచి. అసలు మీకు ఏం థ్రెట్ కాల్స్ కానీ ఎవరైనా బయటకు వచ్చినప్పుడు బెదిరించడాలు కానీ అలా చేశారా? థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, అట్లనే చాలా పాజిటివ్ గా అందులో నుండి బయటపడ్డ బీకే, పీబీకే, దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్, వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిస్, ఇంకా మిగిలిన కొన్ని ధ్యానాశ్రమాలు ఉన్నాయి, అందులో కూడా అలా జరుగుతున్నాయని వేరే సంస్థల ఆర్గనైజేషన్స్, అంటే ఈ బ్రహ్మకుమారి సంబంధించి కాకుండా వేరే సంబంధించిన ఆర్గనైజేషన్, ధ్యానానికి సంబంధించిన సెంటర్స్ అవి, అందరూ ధ్యానం పేరుటనే ఇదంతా చేసే దందాన్ని. వాళ్ళు కూడా కొందరు విక్టిమ్స్ నాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు నేను ముందుకు తీసుకొస్తా. అంటే ఏమని బెదిరిస్తున్నారండి? థ్రెట్ ఏంటంటే, అంటే ఇప్పుడు నువ్వు ఒకదానివి ఏం చేయగలుగుతావు మా సంస్థని, అండ్ మీరు అంటే ఇంకోటి ఆఫర్స్ కూడా, అంటే మీరు ఇందులో కలిసిపోతే మీకు చాలా అన్ని రకాలుగా మీకు బాగుంటది, అంటే ఎక్కడైనా ఫ్లాట్లు ఇవ్వడము లేదా డబ్బులు ఇవ్వడము, ఇలాంటి ఆఫర్స్ కూడా ఒక కాల్ వచ్చింది. నేను అది అర్థమైపోయింది నాకు, నేను చెప్పేశాను, నాకేం జరిగినా, నా కుటుంబానికి, ఎవరికేం జరిగినా, మా వారికి ఎవరికేం జరిగినా కూడా బ్రహ్మకుమారిలే కారకులు. ఇది మాత్రం నేను మీడియా ముందు అందరికి ప్రజలకు తెలియజేస్తున్నా. అండ్ మిగిలిన సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళలో గొప్ప గొప్ప గురువులు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, భారతీయం సత్యవానమ్మ గారు, నిర్మలా మాతాజీ గారు, రాధా మనోహర్ దాస్ గారు, ఇట్లా ధర్మాన్ని కాపాడడానికి చాలా మంది, మన ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి నుండి పెద్దల్ని నేను కోరుకుంటుంది ఏంటంటే, మీరందరూ కలిసి ఈ బ్రహ్మకుమారి సెంటర్స్ కి వెళ్ళి అసలు వీళ్ళు చెప్పేది ఏంటో ఒకసారి విందాం మనం. ఇది యాంటీ హిందూనా కాదా మీరే రుజువు చేద్దాం. ఇది యాంటీ హిందూ కాకపోతే నేనే తిరిగి బ్రహ్మకుమారిలో సేవ చేస్తా. యాంటీ హిందూ అయితే ఈ సంస్థల్ని ముయించాలి. మన హిందువుల్ని నాశనం చేస్తున్నారు. కేరళ స్టోరీలో ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది ఇందులో కూడా. అంటే మన మీరు ఎందుకని అంటే ఓకే, మీడియా ముందుకు రావడం మంచి పని చేస్తుంది, చాలా మంది మీ వీడియోస్ చూస్తున్నారు, అవేర్నెస్ వస్తుంది. అవును, కానీ మీరు గవర్నమెంట్ కి ఎప్పుడు కంప్లైంట్ చేయాలనుకోలేదు? ఆల్రెడీ ఇందులో అమోల్ అనేవాడు, వీరేంద్ర దీక్షిత్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, అందులో ఒక 18 years క్రాస్ అయిన అమ్మాయి జస్ట్ ట్రాప్ అయింది. వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. వాళ్ళకు విట్నెస్ గా నేను 2 సార్లు వెళ్ళి కోర్టులో ఆల్రెడీ అన్ని క్లారిటీ ఇచ్చాను. డబుల్ బెంచ్ లో ఢిల్లీ హైకోర్టు జడ్జిలకు చెప్పాను మొత్తం, నేను ఎఫిడేవిట్ ఇచ్చాను లీగల్ గా. సో నేను ఆల్రెడీ వాళ్ళలో పార్ట్ అయిపోయా. ఇంకా మిగిలిన వాళ్ళ అందరి విక్టిమ్స్ లో కూడా ఈ సంస్థలు ఏం జరుగుతున్నాయో కూడా పార్ట్ అవుతున్నాను, నేను లీగల్ గా కూడా వెళ్తున్నాను. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాలాంటి విక్టిమ్స్ ఇంకా బయటికి వస్తే, నేరుగా ఫేస్ టు ఫేస్ వస్తే ఇంకా చాలా బాగుంటది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు బాధపడుతున్న వాళ్ళు, అమ్మాయిలు వెళ్ళిపోయిన వాళ్ళు, అబ్బాయిలు వెళ్ళిపోయిన వాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధల్లో ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలు, అమ్మాయిలు ఏమని బెదిరిస్తున్నారు, మీరు గనక మీడియాలో మా గురించి చెప్తే అప్పుడో ఇప్పుడో కలుస్తున్న మేము, అప్పుడో ఇప్పుడో కాల్లో మాట్లాడుతున్న మేము కూడా మాట్లాడము అని తల్లిదండ్రులనే ఆ అమ్మాయిలు బెదిరిస్తున్నారు, అబ్బాయిలు బెదిరిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సంస్థల వాళ్ళు తల్లిదండ్రులకు పిల్లల్ని శత్రులుగా చేయలేదంటారా? చేసింది కదా. 18 ఏళ్ల వరకు నిన్ను పెంచింది ఎవరు? నీ ఆళ్ళ పాలన చూసింది ఎవరు? నిన్ను చదివించింది ఎవరు? ఆ తల్లిదండ్రులకి హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళకి సంబంధించింది నీకు ఏమి పట్టనంతగా ఒకవేళ ఏదైనా మార్గంలో ఉన్న వాళ్ళు నీకు నేర్పిస్తుంది. ఆధ్యాత్మికం ఎట్లయితుంది? ఇది కామన్ సెన్స్ కదా. అవును. అయితే ఇక్కడ ఓన్లీ పెళ్లి కాని అమ్మాయిలు, కన్యలు, అవివేకులు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి అబ్బాయిలు కూడా ట్రాప్ అవుతున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? అబ్బాయిలు మంచిగా జాబ్స్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ సంపాదన నెల అందులో డొనేట్ చేస్తూ ఉంటారు. జాబ్స్ లేని వాళ్ళు అయితే అందులోనే ఉండి ఇంకా వాళ్ళకి డ్రైవర్లుగా, క్లీనర్లుగా,
పని చేయడానికి కావాలిగా పనోళ్ళు అన్నిటికీ ఫ్రీగా, ఆ రకంగా చాకరీ. జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఇందులో ఉంటున్నారు. జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ల నుండి ఉన్నారు ఈ ట్రాప్ లో. వాళ్ళందరూ అన్ని రకాలుగా వీళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే కేరళ స్టోరీ చూస్తే అందులో వాళ్ళకి సంబంధించిన అన్ని గ్రూప్ల వాళ్ళు వీళ్ళకి సపోర్టర్స్ గా ఉంటారు కదా, స్లీపింగ్ సెల్లర్స్ లాగా. అది ఇందులో కూడా జరుగుతుంది. ఓకే. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎవరైతే జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని జాబ్స్ చేయమని చెప్తారు. ఎందుకంటే మంచిగా లక్షల లక్షల డొనేషన్లు వీళ్ళు మంచిగా తినాలి కదా. జాబ్స్ లేని వాళ్ళని ఏం చెప్తారు, భగవంతుడి సేవలు రండి అని చెప్తారు. అంటే అక్కడ పని వాళ్ళు కావాలి కదా చాకరీ చేయడానికి. సొంత తల్లిదండ్రులకు సేవ చేయమని చెప్పరు. ఇంత నీచమైన ఇదిగా అందరిని చేస్తున్నారు. వాళ్ళకి సేవలు చేయాలి సీనియర్స్ కి. ఏమవసరం అండి వాళ్ళకి సేవలు చేయడానికి? సేవలు అంటే ఎలాగా? అంటే వాళ్ళ కాళ్ళొత్తడాలు, వాళ్ళ బట్టలు పిండడాలు, వాళ్ళకి సంబంధించిన ప్రతిది ఒక అసిస్టెంట్ కూడా చూసుకోవడాలు ఏమవసరం అండి? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గురూజీ ఉన్నారండి. వారు సనాతన ధర్మం గురించి ఎంత చక్కగా అవేర్నెస్ కల్పిస్తున్నారు, హిందువులను ఏకం చేస్తున్నారు. అలా ఎక్కడైనా బ్రహ్మకుమారులు మీకు కనబడ్డారా? ఎక్కడ కనిపించింది? ఒకరి సన్యాసి మార్గం తీసుకుంటే సమాజాన్ని దేశాన్ని కాపాడడానికి సన్యాసులు అవుతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పెళ్ళైనప్పటికి కూడా అన్ని వదిలేసి రాజకీయంలో RSS లో వచ్చేసి రాజకీయంలో వచ్చి ఇప్పుడు ఈ రకంగా ఉన్నారంటే దేశం కోసం దేశభక్తి గురించి ఎంచుకున్నారు మార్గం. స్వామి వివేకానంద పెళ్లి చేసుకోలేదంటే దేశం గురించి. ఈ బ్రహ్మకుమారులు దేని గురించి అండి పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని చెప్తూ? మీరు అంటే పెళ్లి చేసుకుంటే అపవిత్రం అండి. రామకృష్ణ పరమహంస శారదమ్మ పెళ్లి చేసుకోలేదా? వీళ్ళు చెప్తున్న శివుడికి పార్వతి భార్య లేదా? రాముడికి భార్య లేదా? కృష్ణుడికి లేదా? పెళ్లి చేసుకోలేదా? వీళ్ళు ఏ రకమైంది చెప్తున్నారు అసలు? అంతా మిక్స్ చేసి ఒక వికృతమైన విషయాల్ని బ్రెయిన్ వాష్ చేస్తూ దానికి జ్ఞానం అంట. ఇది జ్ఞానం కాదు, మహా అజ్ఞానం కదా. సో ఇప్పటికీ నేను బ్రహ్మకుమారి దాదా లేఖరాజ్ గ్రూప్ వాళ్ళనైనా వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ వాళ్ళనైనా నేను అందులో ఉన్న వాళ్ళపైన జాలేస్తున్నాను. భగవంతుడి గురించి వెళ్ళి ట్రాప్ అవుతున్నారు. వాళ్ళకు తెలీదు వాళ్ళు ట్రాన్స్ లో ఉన్నట్టు. ఎగ్జాంపుల్ 1 year క్రితం ఉన్న మా చెల్లి వీడియోకి ఇప్పుడు మా చెల్లికి ఎంత చేంజ్ ఉంది. మారారా ఏమైనా? చాలా మారారు. తను మీడియా ముందుకి ఇప్పుడు రావాలనుకోవట్లేదు. సందర్భం వచ్చినప్పుడు తను తప్పకుండా వస్తారు. ఎందుకంటే తనకి కూడా తన పైన ఏం జరిగిందని తెలుసుకోవడానికి టైం పడుతుంది. ట్రాన్స్ నుండి బయటికి రావాలంటే కొంత ప్రాసెస్ టైం పడుతుందండి. అది వేరే లోకం, ఇది వేరే లోకం. సో ఇంకొకటి విషయం ఏంటంటే మీడియా ముఖంగా నేను మంతెన సత్యనారాయణ గారికి, వారి భార్య మన ఎవరైతే డాక్టర్ విశాల మేడం గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. మీరు బ్రహ్మకుమారి సంస్థ మంచిదనుకొని మీరు ఫాలో చేస్తున్నారు. మీరు తెలియని మీకు చెప్పేంత వ్యక్తిని నేను కాదు. మీరు చాలా గొప్ప సేవకులు సమాజానికి, వైద్యపరంగా అన్నిటి పరంగా. బట్ బ్రహ్మకుమారి సంస్థలో లోపల జరుగుతున్నవి, మౌంట్ అబులో జరుగుతున్నవి, మిగిలిన సంస్థల్లో జరుగుతున్న అరాచకాలు ఇవన్నీ నిజం. చాలా మంది మేము విక్టిమ్స్ ఉన్నాము. అది బ్రహ్మపాట శంకర్పాట కాదు. మీరు తిరిగి పునరాలోచించుకొని దయచేసి ఈ బ్రహ్మకుమారి సంస్థను వదిలిపెట్టండి. మంతెన సత్యనారాయణ గారికి వివాహం అయినప్పుడు చిన్నజీయర్ స్వామి గారు గురువు మంతెన సత్యనారాయణ గారికి వారి వివాహానికి వెళ్ళి ఆశీర్వదించారు. చిన్నజీయర్ స్వామి గారు బ్రహ్మకుమారిని సపోర్ట్ చేస్తారా చెప్పండి? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు సపోర్ట్ చేస్తారా? ఎందుకు చేయరంటే బ్రహ్మకుమారి కంప్లీట్ గా యాంటీ హిందూ కాదని ప్రూవ్ చేయండి. మా హిందూ గురువులను నేను తీసుకొస్తాను, నేను బ్రహ్మకుమారిలో తిరిగి జాయిన్ అవుతాను. నన్ను తప్పని రుజువు చేయండి, నేను రెడీగా ఉన్నాను. రుజువు చేస్తే నేను జాయిన్ అవుతాను. ఇక్కడ ఫుడ్ లో కూడా డ్రగ్స్ ఇస్తున్నారంట కదండి? ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే ఆర్గనైజేషన్ వాళ్ళ అండర్ లో అందరినీ గుప్పిట్లో పెట్టుకోవాలి అంటే భయంతోనే పెట్టుకుంటారు. ఒకటి ఏదో ఒక రకమైన ప్రాపగండా ఉంటుంది. సో ఫుడ్ లోను రకరకాల్లో వీళ్ళు ఇచ్చేది మనకు తెలియదు. అది అందుకే వాళ్ళ సెంటర్స్ కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫుడ్ తింటూ వాళ్ళ క్లాసులు వింటున్న వాళ్ళు అటే ఎందుకు అవుతున్నారు? ట్రాన్స్ లోకి తీసుకెళ్తున్నారు కదా వీళ్ళు. అంటే 140 దేశాల్లో ఈ బ్రాంచెస్ ఉన్నప్పుడు అంటే రష్యాలో అయిన ఇష్యూ మనం చూసాము. అంటే నా దృష్టికి నేను చూసింది అయితే రష్యా ఇష్యూ. ఆ తర్వాత ఇంకా ఎక్కడ కూడా మీరు రష్యాలో బ్రహ్మకుమారి ఇష్యూ చూసారా? అవును. మీరేం చూసారు? అక్కడ అమ్మాయిల్ని సేమ్ ఇలాగే చేస్తున్నారు చెప్పేసి, ఇలాగే ట్రాప్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అది రష్యాలో జరిగింది కదా, అది దానికంటే ముందు పునాది జరుగుతుంది ఇక్కడ మౌంట్ అబు, ఇక్కడ మన భారతదేశం నుండే జరుగుతుంది. ఓకే. అంటే ఇక్కడ లేనిది వేరే కంట్రీస్ లో పెట్టారు అంటే ఏ సపోర్ట్ లేకుండా అయితే పెట్టరు కదా అదే కదా, వీళ్ళకి ఎక్కడి నుండి డొనేషన్లు వస్తున్నాయి. అమాయకపు హిందువుల భక్తుల నుండి డొనేషన్లు వసూలు చేయడం. వీళ్ళకి బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరిస్తున్నారు? ఇక్కడ అంటే హిందూస్ కదండి, అక్కడ అంటే వేరే. ఇక్కడ హిందువుల నుండి దోచుకున్న డబ్బులతోనే అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ దుకాణాలు ఓపెన్ చేస్తున్నారు. ఓకే.
ఎందుకు హిందువుల నుండి డబ్బులు కలెక్ట్ చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి జరుగుతుంది ఇదంతా. అలా ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా మురళి అని ఏదైతే చెప్తారో అది భగవద్గీత మన శాస్త్రాలకు సంబంధించి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. నెక్స్ట్ వేదాలను వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఏ రకమైన అందుకే శివరాత్రికి రాబోయే శివరాత్రికి ఎక్కడ కూడా నడిరో ఏ చౌరస్తాలలో బస్ స్టాండ్ల దగ్గర శివాలయాల దగ్గర ఎక్కడ కూడా ఈ బ్రహ్మకుమారిలు ప్రదర్శనలు పెడితే మన హిందువులు తరిమి తరిమి కొట్టాలి వీళ్ళని, అస్సలు అడుగు పెట్టనీయకూడదు. అండ్ ఇంకొకటి మైథిలి గారు, నేను మీ ఇంటర్వ్యూస్ లో ఏ ఛానల్స్ ఇచ్చారో దాదాపు నేను చూసాను. బట్ అక్కడ కింద ఏవైతే మనం కామెంట్స్ వస్తాయో సో చాలా చదవను అన్నమాట నేను. సో అంటే మీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో అవి కూడా నేను చూసాను. కొంతమంది సపోర్ట్ చేస్తే కొంతమంది ఏమంటున్నారంటే మైథిలి గారు శాంతంగా చెప్పొచ్చు, కానీ బాగా హైపర్ అవుతున్నారు, కంట్రోల్ మిస్ అవుతున్నారు. అవును అవును. ఇంకా ఏదైనా ఉంటే ఈ మార్గం కాదు, ఇంకా ముందుకెళ్ళాలి, ముందుకు రావాలి అని చెప్పేసి అంటున్నారు. అవును. ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, నేను హైపర్ అవ్వడానికి అంటే వాళ్ళు చెప్పేది నేను ఖచ్చితంగా స్వీకరిస్తున్నా, నేను దాన్ని ఇగ్నోర్ చెయ్యను. ఎవరైతే కామెంట్స్ లో హైపర్ కాకుండా మీరు శాంతంగా కూడా చెప్పండి అనేది నేను వాళ్ళ మాట ఒప్పుకుంటున్నాను, అది నాకు ఇష్టమే. బట్ నేను అయింది హైపర్ కాదు, దాన్ని ధర్మ ఆగ్రహం అంటారు. ధర్మం పట్ల అధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఆగ్రహం, ధర్మ ఆగ్రహం అంటారు. ఇప్పుడు ఇప్పుడు నా కుటుంబంలో ఎంత నష్టం జరిగిందో నాకు కల్లారా తెలుసు. వీళ్ళ డ్రామాలు ఏంటి, ఈ బ్రహ్మకుమారిల డ్రామాలు ఏంటి, ఇవి నాకు తెలుసు. నేను అందులో ఉండి బయటపడ్డాను కదా. నా చెల్లి టైంలో, మా అన్నయ్య టైంలో, మా నాన్న చనిపోయినప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు. ఆ అమ్మాయి పాపం ట్రాప్ అయిన అమ్మాయి తల్లి బాధ నాకు తెలుసు. ఆ ఢిల్లీలో చలిలో వెళ్లి కోర్టుల చుట్టూ తిరుగుతూ, నెక్స్ట్ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఇంకో అమ్మాయి నిజామాబాద్ పేరెంట్స్ 10 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, అయినా ఆ అమ్మాయికి ఆ తల్లిదండ్రుల మీద కనికరం పుట్టట్లేదు. అదే ఆధ్యాత్మికత అండి అక్కడ ఉన్నది. సో ఇలాంటివి దగ్గర నుండి చూసినప్పుడు వీళ్ళు అదే పిచ్చి వాగుడు వాగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ లోపల నుండి అది వస్తుంది అనమాట, ఆగ్రహం వస్తుంది. సో అలా ఎవ్రీ టైం నేను చెయ్యాలని కూడా కాదు. సో అక్కడున్న అవన్నీ కలిపి ఒకసారి అయితే నేను ఒక ఛానల్లో డిబేట్ జరిగినప్పుడైతే వాళ్ళపైన నేను చాలా హైపర్ గా మాట్లాడాను. అది ఎవరెవరి ఇల్లు కబ్జాలు అయినాయో, ఎవరెవరి పిల్లలు కబ్జాలు చేశారా? అవును, తాడపల్లిగూడెంలో ఒక బిల్డింగ్ కబ్జా చేశారు కదా, ఇలా చాలా చోట్ల కబ్జా చేశారు. మౌంట్ అబూలో ఫారెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ని వీళ్ళు కబ్జా చేశారండి. ఇక్కడ గచ్చిబౌలి కూడా సేమ్ అదే పరిస్థితి. గచ్చిబౌలిలో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదో ధ్యానానికి సంబంధించింది అనుకొని కొంతవరకు ఇచ్చారు, మిగిలిందంతా వీళ్ళు కబ్జా చేసేసారు. ఇప్పుడు మరి వెనక్కి తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారు? అది గవర్నమెంట్ నుండి జరగాలి, ప్రజల నుండి అవేర్నెస్ రావాలి, గవర్నమెంట్ నుండి స్పందన రావాలి, విక్టిమ్స్ నాలాంటి వాళ్ళు బయటికి రావాలి, అందరు కలిసి వీళ్ళపైన ఒక లీగల్ గా వెళ్ళినప్పుడు అప్పుడు చట్టాలు అనేవి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాయి. ఇప్పుడు మౌంట్ అబూలో ఎక్కడైతే వీళ్ళ మెయిన్ సెంటర్ కాకుండా ఇంకా వేరే ప్లేసుల్లో అక్కడే ఆ కొండల మీద గవర్నమెంట్ ల్యాండ్ ని వీళ్ళు ఎట్లయితే కబ్జా చేసుకొని దానిపైన బిల్డింగ్స్ కట్టారో దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అండర్ లోకి తీసుకుంది. అప్పుడు వాళ్ళు షూట్ అండ్ ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళందరూ అడ్డొచ్చారు, కొన్ని వందల మంది బ్రహ్మకుమారి. మీరు జరిగితే ఓకే, జరగకపోతే షూట్ చేసైనా ఇది సీల్ చేయాల్సిందనేసి చేశారు, సీల్ చేసేసారు, గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది. సో ఇప్పుడు అక్కడ ఎందుకంటే బ్రహ్మకుమారి నుండి దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారి నుండి బయటకు వచ్చిన వాళ్ళే కేసులేసి దీని పట్ల చేపించారనమాట. సో అప్పుడు స్ట్రాంగ్ గా వాళ్ళు చేయించారు కాబట్టి జరిగింది. ఇక్కడ కూడా విక్టిమ్స్ అందరూ బయటకు వస్తే జరుగుతుంది కదండి. ఇప్పుడు నేను ఎవరైతే శంకర్పాటి నుండి బయటపడ్డానో ఆ వీరేంద్ర దీక్షిత్ చనిపోయాడు. వీళ్ళు చెప్తున్న దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్ లో దాదా లేఖరాజ్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ సనాతన ధర్మంలో హిందువులకు ఏం ఆధ్యాత్మికత నేర్పుతున్నారు, ముందుకు రండి చెప్పండి, మా హిందూ ధర్మంలో ఉన్న గురువులను పట్టుకొని నేను వస్తాను, మీరు ఎక్కడంటే అక్కడ ప్లేస్ పేరు ఏదైనా మీరైనా చెప్పండి, అక్కడికే వస్తాము, మీ గచ్చిబౌలి సెంటర్ కి వస్తాము, మీ మౌంట్ అబూ సెంటర్ కి వస్తాము, చూపించండి మీ ఆధ్యాత్మికత ఏంటి, మీ సనాతన ధర్మం యొక్క ఈ పాజిటివిటీ అంతా ఒకసారి చూపించండి, చూస్తాం కదా. వీళ్ళకు వీళ్ళే న్యూస్ ఛానల్స్ లో ప్రచారం చేసుకుంటున్నారు, బ్రహ్మకుమారి మీద జరిగే అసత్య ప్రచారాలు నమ్మద్దు అని చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము చెప్తున్నవి అసత్యం అని మీరు ప్రూవ్ చేయాలి కదండి. ప్రూవ్ చేయకుండా ఊరికే అంటే కాదు కదండి. ఇప్పుడు నాకు కుటుంబం ఉంది, నాకు భర్త, నా ఫ్యామిలీ నాది నాకు ఉంది. నేను మధ్యతరగతి కుటుంబీకురాలని, ప్రకృతి వ్యవసాయ రైతుని, గోరక్షణ చేస్తూ గోరక్షణలో కూడా నేను భాగంగా ఉన్నాను, గోవుల్ని కాపాడుకోవడంలో. సో ఇవన్నీ చేస్తున్నా, నాకు ఏం పని పాట లేకుండా టైం పాస్ వచ్చి వీళ్ళ గురించి చెప్తున్నానా అండి? అన్ని అంటే
మాట్లాడితే కూడా ఒక అర్థం ఉండాలి కదా. నేను చెప్తుంది 100% సత్యము. ఈ బ్రహ్మకుమారి సంబంధించిన అన్ని సంస్థలు మోసపూరితము, అన్ని సంస్థలు వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా హిందువులను ట్రాప్ చేసి హిందువులను నాశనం చేయడానికే ఉన్నారు. అండ్ ఇందులో ఉన్న బ్రహ్మకుమారిలను నేను ఒకసారి చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అసలు ఏ మార్గంలో వెళ్ళారు. అయితే మైథిలి గారు ఇక్కడ ఏంటంటే 5 days ఎగో అంటే 5 days బ్యాక్ అయితే ఈ బ్రహ్మకుమారీస్ నుంచి ఒక నోటీస్ అయితే వచ్చింది, మీరు చూసే ఉంటారు. అవునవును, అన్ని ఇవన్నీ news channels లో అసత్య వచ్చారు. ప్రచారాలు, అవును, అవును. ఎవరు నమ్మకూడదు, ఢిల్లీ కేంద్రంగా నడుపుతున్నది ఒక్కటే మరి అవును. నిజము. ఈ ఢిల్లీ రాజస్థాన్ కేంద్రంగా నడుపుతున్న వీరేంద్ర దీక్షిత్ది ఈశ్వర్య మిగిలిన వీళ్ళు నేను ఎవరెవరి పేరు చెప్పానో వీళ్ళందరితో వీళ్ళకి సంబంధం సంబంధం లేదు. లేదు. వీళ్ళు మౌంట్ అబు బ్రహ్మకుమారులు అని చెప్తారు. అవును, మౌంట్ అబు బ్రహ్మకుమారులు ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా, అమ్మాయిలు అదే, ట్రాప్ అదే. చేసేది ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. మరి ఓకే, అదే ఇది వీళ్ళు నోటీస్ ఇచ్చారు. మౌంట్ వాళ్ళు అబు ఒకటే. బ్రహ్మకుమారిల నుండి నీలిమా శర్మ గారని ఇంకా ఆల్ ఓవర్ ఇండియా నుండి ఒక 200 మెంబర్స్ బయటపడ్డారు. బయటపడి లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళందరివి హిందీలో వీడియోస్ ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నేను అందులో మౌంట్ అబు సంబంధించిన బ్రహ్మకుమారిలో లేనప్పటికీ వీళ్ళందరూ ఒకటే అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము అందరం ఒకటైపోయి అసలు ఈ సంస్థ బ్రహ్మకుమారి రిలేటెడ్ అన్ని కూడా మోసమే. ఓకే, అన్ని మోసం, ఏది కూడా ఫ్యాక్ట్ లేదు. ఫ్యాక్ట్ లేదు. అయితే ఇందులో ఉన్న అందరినీ చెడ్డని అనట్ల. ఉమ్. చాలా మంది భగవంతుడి గురించి మంచి ఉద్దేశంతో వెళ్ళిన, నిజంగా పాపం ఏం తెలియకుండా ఓన్లీ భగవంతుడి గురించి వెళ్ళిన మంచి వాళ్ళు ఉన్నారు. బట్ ఆ మంచి వాళ్ళు కూడా వీళ్ళ ట్రాప్ లో మోసపోతున్నారు. ఓకే, ఎవరైతే వీళ్ళు చాలా చెడుగా చేస్తున్నారో. మైథిలి గారు ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని చెప్తున్నారు, మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే వేరే వాళ్ళకి కుటుంబాలకి ఇలా కాకూడదు అని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి, అంటే ఏం చేయబోతున్నారు ఇంకా ఆపడానికి? నెక్స్ట్ నా కార్యాచరణ ఏంటంటే, ఒక నాదే ఇది బాధ్యత కాదు, సమస్త హిందువులది ఇది బాధ్యత. ఎక్కడెక్కడ బ్రహ్మకుమారి సెంటర్స్, అది దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారి మౌంట్ అబు వాళ్ళైనా, వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారి ఢిల్లీ వాళ్ళైనా, ఆమోల్ కోకినే బ్రహ్మకుమారి వాళ్ళైనా, వీళ్ళకి సంబంధించిన సెంటర్స్ ఎక్కడ ఓం శాంతి అనే వాళ్ళు కనబడినా వినబడినా వీళ్ళని కంప్లీట్ గా హిందువుల సమస్తం వీళ్ళని వ్యతిరేకించాలి. నెక్స్ట్ హిందూ సనాతన ధర్మం ని పరిరక్షిస్తున్న రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటి నుండి పెద్దలందరూ స్పందించి అసలు ఇదేంటి, దీనికి సంబంధించింది అసలు ఏంటి అనే ఒక అందరూ కలిసి ఒక చర్చా వేదిక జరగాలి. అక్కడికి ఈ బ్రహ్మకుమారి వాళ్ళు కూడా ఈ 3 గ్రూపుల వాళ్ళు 5 గ్రూపుల వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి, లేదు మేము సనాతన ధర్మంని ఎక్కడా పాడు చేయట్లేదు, ఇలాంటిది ఏదీ లేదు అని వచ్చి వాళ్ళు నిరూపించుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు ఆసారాం బాపూజీ అట్లా జరిగినప్పుడు అతను జైలుకి వెళ్ళాడు కదా. సో ఇక్కడ ఓవరాల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళ గురువులు చనిపోయారండి, బట్ వీళ్ళ తర్వాత ఉన్న సీనియర్స్ సేమ్ అదే ప్రాపగండాతో ఇలాంటి మిస్యూజే చేస్తున్నారు. మళ్ళీ ఇది మీరు ఏదైనా వ్యాపారమో ఉద్యోగమో ఏదైనా కంపెనీలోనో ఇలా జరిగితే అది వేరు, అక్కడ కూడా జరగకూడదు. కానీ అక్కడ జరిగినా అది కాసేపు వాళ్ళు నార్మల్ పీపుల్ అనుకోవచ్చు. బట్ వీళ్ళు ఆధ్యాత్మికత అంటూ తెల్ల బట్టలు కట్టుకొని శివుడి పేరు ధ్యానం పేరు చెప్తూ భగవంతుడి పేరు చెప్తూ ఓం శాంతి అంటూ ఇవి చేస్తే కంప్లీట్ ఉల్టా లేదా అండి? మరి దీని పట్ల మన హిందువుల్లో ఉన్న గురువులు, హిందూ సనాతన ధర్మ పరిరక్షకుల్లో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ కలిసి ఒక చర్చా వేదిక చేసి ఒకటి ఏంటి దీని గురించి ఒకటి చేయాలి కదా మూమెంట్. సో అది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఓం శాంతి అనే పేరుతో విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అవును, కేరళ స్టోరీ. మీరు మై డాటర్ ఇన్ ఏ కల్ట్ అని నిత్యానందది వెబ్ సిరీస్ ఉంది. నిత్యానంద ఆశ్రమంలో జరుగుతుంది కూడా ఇదే. ఓకే, మీరు ఆ వెబ్ సిరీస్ చూస్తే మీకు అర్థం అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఈ బ్రహ్మకుమారి అంతట్లో కూడా అదే జరుగుతుంది. విక్టిమ్స్ అందరితో కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లలో ఆడియో కాల్స్ లో వచ్చే వాళ్ళని ఆడియో కాల్స్ లో, వీడియో కాల్స్ లో వచ్చే వాళ్ళని వీడియో కాల్స్, డైరెక్ట్ గా వచ్చే వాళ్ళతో డైరెక్ట్ గా నేను జనాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. బట్ అందరికి వాళ్ళ భయాలు ఉంటాయి వీళ్ళ పట్ల. అందుకోసం కొందరు వెనకడుగు అయ్యొచ్చు. బట్ ఎవరు విక్టిమ్స్ ఉన్నా భయపడకండి, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, మన వైపు సత్యం ఉంది. కాబట్టి విక్టిమ్స్ అందరూ బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. బయటికి వస్తే మనలాగా వేరే వాళ్ళకు జరగకూడదు. ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం బయటపడ్డ వాళ్ళే ఇదంతా అబద్ధం అని కోర్టుల ముందు రుజువు చేసి దీన్ని మోపిస్తే అసలు మా వరకు ఇది వచ్చేదా అండి? ఇప్పుడు నాలాగా వేరే వాళ్ళకి జరగొద్దని ఇది ఏమైనా మంచిదే అని మా వారు నాకు ఫుల్ సపోర్ట్, ఇలా చాలా మంది సపోర్ట్ ఉంది. అండ్ ఈ విక్టిమ్స్ అందరిని ముందు తీసుకొని వచ్చే ప్లాన్ చేస్తాను నెక్స్ట్ నా కార్యాచరణలో. అండ్ హిందూ ధర్మ పరిరక్షకుల గురువుల్లో ముఖ్యంగా మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు,
ఇటు మన రాధా మనోహర్ దాస్ గారు, అండ్ అమ్మల్లో మన మాతృమూర్తుల్లో భారతీయ సత్యవాణి అమ్మ ఉన్నారు, మన నిర్మలా మాతాజీ ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన మౌనిక సుంకర గారు ఉన్నారు, అడ్వకేట్ గారు, అవును. ఇలా చాలా మంది ఉన్నారు. ఉమెన్ సంబంధించిన దాంట్లో కూడా ఉమెన్ కి మంచి గురించి ఫైట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు చెప్పలేకపోయినా అందరూ స్పందించి ఉమ్, మరి నాది తప్పైతే నన్ను ఏదైనా శిక్షించండి, ఓకే. వాళ్ళది తప్పు ఉంటే ఆ సంస్థలు మూతబడాలి, ఉమ్, ఇది నేను కోరుకుంటున్నా. దానికి మీ అందరు కలిసి సత్యం ఒకటే ఉండాలి, అయితే నేను చెప్పేది ఉండాలి, అయితే వాళ్ళు చెప్పేది ఉండాలి. ఉమ్, సో ఏదో ఒకటి రుజువు చేసి తప్పైతే నన్ను శిక్షించండి, జైలుకు పంపండి, నేను రెడీ శిక్షకు. ఓకే. వాళ్ళ వైపు నుండి తప్పులు రుజువులు నేనున్నాను, చాలా మంది విక్టిమ్స్ ఉన్నాం, ఉమ్, అవి రుజువు చేస్తాము, అప్పుడు ఈ సంస్థలు మూతబడేలా చేయాలి. Okay. ఇది నేను నా ఒక ఉద్దేశము. ఓకే. ఇంకొకటి వచ్చి బ్రహ్మ కుమారుల్లో అది వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ అయినా, దాదా లేఖరాజ్ గ్రూప్ అయినా, ఎవరైనా వీళ్ళ అందులో వెళ్తున్న ఫాలోవర్స్ తో నాకు శత్రుత్వం లేదు. ఉమ్, ఈ వ్యవస్థ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, మూల సిద్ధాంతంతో నాకు వ్యతిరేకత ఉంది. ఉమ్, ఎవరైతే దాదా లేఖరాజ్ దీన్ని స్టార్ట్ చేశాడో, వీరేంద్ర దేవదీక్షిత్ దీన్ని ఇంకా మిస్యూజ్ చేస్తున్నాడో, దాదా లేఖరాజ్ తో ఉన్న సమకాలీకులు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఇందులో హోదాల్లో ఉన్న వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తూ అమాయకుల్ని ఎలా బలి తీసుకుంటున్నారో ఉమ్, వాళ్ళందరినీ నేను వ్యతిరేకిస్తున్నాను. ఓకే. వాళ్ళందరి పట్ల నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాను. అండ్ అమాయకపు నా హిందువులారా, మీరు బ్రహ్మకుమారి సంస్థల్లో వెళ్ళి ఈ రకంగా మీ జీవితాన్ని నిర్వీర్యము నిస్తేజం చేసుకోవద్దు. ఇప్పటికే బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. కాశ్మీర్ లో హిందువులు లేకుండా అయిపోయారు. ఇంకా ప్రపంచంలో ఎక్కడా మనకు హిందువులు ఉండడానికి చోటు లేదు. ఈ భారతదేశం ఒక్కటే మనం కాపాడుకోవాల్సింది. సో ఇక్కడున్న హిందువుల్లో కూడా అటు లవ్ జిహాద్ అని, ఇటు క్రిస్టియానిటీ అని, ఇంకేదో అని మత మార్పిడులు అనేసి, మళ్ళీ బ్రహ్మకుమారులు కూడా హిందువుల్లో ఉన్న వాళ్ళని విభజించి, ఇవన్నీ ఎందుకు మనకు? ధర్మో రక్షతి రక్షిత, మనం ధర్మాన్ని కాపాడుకుంటేనే ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ బ్రహ్మకుమారిలో వెళ్ళిన హిందూ సోదరి సోదరుమణులందరికీ, ఫాలోవర్స్ అందరికీ నేను చెప్తుంది, వేడుకుంటుంది ఏంటంటే, మీరు గమనించండి ఒకసారి. మీరు వెళ్తున్న సంస్థను మీరు గుడ్డిగా నమ్మారా, ఊరికే నమ్మారా, లేదా ఏదో అక్కడ వాతావరణం అంతా తెల్లబట్లు ఉన్నాయని నమ్మారా? ఆ మురళి ఏదైతే ఉందో, ఆ దాదా లేఖరాజులో శివుడు ఎందుకు వస్తాడు? అతను నిజంగా యోగి అయితే హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు చనిపోతాడు? వీరేంద్ర దీక్షిత్ లో శివుడు వస్తే అతను ఎందుకు చనిపోయాడు? అసలు ఇవన్నీ ఏంటి? ఇది మనిషి లోపల ఎప్పుడు భగవంతుడు రాడు. ఓకే. మనకు ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులు, మన దేశమే మనకు కనబడుతున్న ఒక దైవ స్వరూపం. సో మనం చేస్తే మన కుటుంబం గురించి, దేశం గురించి, మన సనాతన ధర్మం గురించి చేయాలి తప్ప ఇలాంటి దారి తప్పిన ఈ రకరకాల గుంపులలో అబద్ధపు మూఢనమ్మకాలు, ఊహా ప్రపంచం గుంపులో దయచేసి ఎవరు ఇరుక్కోవద్దు. గురువు అనేవాడు, నిజమైన గురువు అనేవాడు తొందరగా విముక్తి చేయాలండి మనల్ని. కానీ ఈ బ్రహ్మకుమారి సంస్థల్లో ఎవరు విముక్తి అవుతున్నారండి? మొత్తం అందులోనే వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులను వదిలేసి. ఓకే. తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఆధ్యాత్మికత అంటమా అది? అవును. అయితే మైథిలి గారు, ఇక్కడ ఈ క్వశ్చన్ కి అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను నేను. ఆఖరిగా అందరు తెలుసుకోవాలనుకుంటుంది కూడా. మీరు సింగిల్ గా ఉండి పోరాడుతున్నారు, మీ వెనుక ఏ ధైర్యం లేకుండానే పోరాడుతున్నారు, ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ ఉంది, ఎవరో ఒకరు గట్టి సపోర్ట్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అందరూ. నిజంగానే మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? నాకున్న సపోర్ట్ ఏంటంటే ట్రూత్, సత్యం. వీళ్ళు ఏదైతే దాదా లేఖరాజులు వచ్చిన శివుడు, వీరేంద్ర దేవదీక్షితులు ఉన్న వాళ్ళు చెప్తున్న శివుడు అనేది మన సనాతన ధర్మంకు లింక్ లేని ప్రాపగండా అది. నాకు ముఖ్యంగా ఉన్న సపోర్ట్ ఏంటంటే, 2018 తర్వాత నేను కూడా బయటికి రాలేదండి. 2018 నుండి 24 అంటే ఆల్మోస్ట్ ఒక 6 ఏళ్ళు ఎన్ని అవుతుంది. ఇయర్స్ ఉన్నారు? 3 ఇయర్స్ ఉన్నారు. 2015 నుండి 18లో ఉన్నా, 18 వరకు ఉన్నా. 18 తర్వాత నేను ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడు ఎందుకు 1 ఇయర్ నుండి బయటకు వస్తున్నా? 18 నుండి మళ్ళీ మా నాన్న చనిపోయిన వరకు కూడా వీళ్ళ దారుణాలు నేను చూస్తున్నా కదా. మా చెల్లి అప్పుడు నేను చూశాను, అప్పుడు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యా. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ట్రాప్ అయింది, ఆ తల్లి బాధ నేను దగ్గరుండి చూశాను. ఆమెతో వెళ్ళి ఢిల్లీలో నేను ఎప్పుడైతే సాక్ష్యం చెప్పడానికి వెళ్ళానో అలా బాధ చూశాను. ఇవన్నీ చూసాక నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది ఏంటంటే, ఫస్ట్ నా లోపలనే ధర్మం గురించి నేను నిలబడాలి. ఫస్ట్ అది ధర్మయుక్తమైంది, న్యాయమైంది, మన సనాతన ధర్మం రిలేటెడ్ అనుకుని అందులో వెళ్ళాం మేము. అక్కడ లేనప్పుడు, అది కరెక్ట్ కానప్పుడు, బయటకు వచ్చేసినప్పుడు నాకు టైం పట్టింది రియలైజ్ అవ్వడానికి. నాకు సపోర్ట్ ఎవరంటే ముఖ్యంగా ఉంది నిజం అండి. నిజం నేను చూశాను కాబట్టి ఆ నిజాన్ని జనాలకు చెప్పాలనేది ఒకటి. ఇది గోవుల టైంలో కూడా మలక్పేటలో ఇష్యూ జరిగినప్పుడు కూడా నేను మా చెల్లి ఫైట్ చేసింది. అంతమంది ముస్లిమ్స్ ఫైట్ చేస్తారా, మమ్మల్ని వెహికల్ మా మీదకి ఎక్కిస్తారా, అది మేము పట్టించుకోలేదు. గోవుల్ని, ఎద్దుల్ని, గోవు జాతిని చంపొద్దు, అది మన సృష్టి మొత్తానికి, విశ్వం మొత్తానికి ఉపయోగపడే జీవి.
అందుకే గోవుని దేవుళ్ళే పూజించిరు. కృష్ణుడు అటువంటి ఆవిడే గోవుల్ని పాలించిండు. శివుడు అనేటువంటి భగవంతుడే ఏంటిది మన ఏదైతే ఎద్దు ఉందో నందిగా పెట్టుకున్నారు వాహనంగా. ఇవన్నీ మనకు ఊరికే లేవు కదా. సో మా ఉద్దేశం ఏంటంటే, నాకు వెనకాలన్న సపోర్ట్ ఏంటంటే, నేను చూసిన నిజాలు, ఆ నిజాల్ని బయటికి చెప్పాలనే ఒకే ఒక కోరిక. నెక్స్ట్ నేను ఇన్స్పైర్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే, ముఖ్యంగా రీసా మా ఆయన ఎవరైతే ఉన్నారో తను ఎప్పుడు ట్రూత్ కి వెనకాడడు అనమాట. అంటే దీనికి ధైర్యంగా నిలబడడానికి, సపోర్ట్ చేయడానికి నాన్న చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తను ఫుల్ సపోర్ట్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చి మంచి మంచి సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కో వింగ్ లో పనిచేస్తున్నారండి. ఇప్పుడు శివశక్తి కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, ఇంకా మన ఎవరైతే మోక్ష ధర్మ అని ఉన్నారు, మోక్ష ధర్మ అని ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలో వెళ్ళిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి మన సనాతన ధర్మంలోకి తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వింగ్ లో పనిచేస్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్ దాంట్లో వెళ్ళి బయటపడ్డారు కాబట్టి దాన్ని వాళ్ళు గట్టిగా చెప్పగలుగుతున్నారు. నేను బ్రహ్మకుమారిలో వెళ్ళి బయటపడ్డా కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడ వెళ్తున్న హిందువుల్ని కాపాడుకోవాలి కాబట్టి నేను చూసాను కాబట్టి చెప్పాలి కదా. అదొకటి. నాకు ఒకటి ఏంటంటే, నేను ఒక్కదాన్ని మీడియా ముందుకు వస్తున్నానని కాదు, మిగిలిన విక్టిమ్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఒక్కదాన్ని చెప్తే నాకేదో అయిపోద్దన్న భయం కూడా లేదు. ఏం జరిగితే అది జరిగిందండి. కాలానికి ప్రకృతికి ఆ భగవంతుడికి శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అంటారు కదా. మరి శివుడాజ్ఞ లేనిదే నేను ఇవన్నీ వచ్చి బయటకు చెప్తున్నానా కదా. ఇప్పుడు శివుడి పేరుతో ఇన్ని మోసాలు జరుగుతున్నాయి, అందుకే నువ్వు దీనిపైన నీ నిజంని నీ గొంతుతో చెప్పాలని నాకు శివుడు నాకు ఆ సంకల్పం కల్పించాడు అనుకోండి. అందుకే నేను చెప్తున్నాను. ఇంకొకటి వచ్చేసి, సనాతన ధర్మం ఉన్న పరిరక్షకులు అందరూ కూడా నాకు సపోర్ట్ ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఉంటారు వాళ్ళు. బట్ ఇదంతా ఒక చర్చా వేదిక పైకి వచ్చి ఈ బ్రహ్మకుమారులను అక్కడికి పిలిపిస్తానో లేదా వాళ్ళ సెంటర్లకు మనం వెళ్తేనే తప్ప ఇది ఫైనల్ కాదు. అయితే నాది సత్యం కావాలి, అయితే వాళ్ళ సత్యం కావాలి. ఒకటే ఉంటది కదా ట్రూత్ కదా. ఇద్దరిది ఎట్లా అవుతుందండి. సో ఏదో ఒకటి చేయాలంటే ఎవరు చేయాలి? సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పెద్దలే చేయాలి. గవర్నమెంట్ కోర్టు కూడా ధర్మానికి సంబంధించిన దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి చెప్పలేదు. ధర్మానికి సంబంధించిన ప్రవచనకర్తలు, గురువులే దీన్ని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది. ఆ తర్వాత కోర్టు చట్టాల్లో ప్రూవ్ అవ్వాల్సిన ఎలాగ అవుతూనే ఉన్నాయి, జరుగుతుంది అదంతా ప్రాసెస్. సో నాకున్న సపోర్ట్ ఒకటే అండి. నేను భగవంతుణ్ణి ఎప్పుడు విశ్వసిస్తా, ధర్మాన్ని ఎప్పుడు విశ్వసిస్తా, ఎప్పుడు కూడా ధర్మంని అధర్మం జరుగుతున్నప్పుడు రియాక్ట్ అవ్వడం అనేది నాకు చిన్నప్పటి నుండి అలవాటు. సో అదే విషయంలో నేను ఈ విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవుతున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మైథిలి గారు. మా కాల్ చేయగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మీ ఆవేదన అంతా చెప్పుకున్నారు. అండ్ నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఇలాంటి ట్రాప్ లో పడకుండా మీకు అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు మీరు అందరు. మీడియా మిత్రుల్ని కూడా నేను కోరుకుంటున్న ఒక విషయం ఏంటంటే, మీరు గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్ దగ్గరికి వెళ్ళండి, ప్రకాష్ నగర్ బ్రహ్మకుమారీస్, మల్కాజీ బ్రహ్మకుమారీస్ దగ్గరికి వెళ్ళండి. నేను ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నాను కదా, దీని మీద వాళ్ళని అడగండి. సృష్టికి ఆది పురుషుడు ఎవరివన్నీ మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మీరు మీడియా ప్రజలకు వినిపించండి. ప్రజలు డిసైడ్ అవుతారు ఎవరు ఏం చెప్తున్నారు అనేది కదా. అవును. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఖచ్చితంగా ఇంకేదైనా ఇష్యూ అయినప్పుడు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజలకి ఇది తెలియబరుస్తూ, ఇది అవేర్నెస్, ఒక అవగాహన కల్పించడానికే నేను బయటకు వచ్చాను. ఆ సంస్థలు మూయించడము అనేది అది అందరూ కలిసి చేస్తే జరుగుద్ది. నేను ఒక్కదాంతో నాతో అవ్వదు. అండ్ అందులో వెళ్తున్న వాళ్ళు కూడా వాళ్ళ పట్ల నాకు చాలా జాలి ఉంది, చాలా రెస్పెక్ట్ చేస్తా వాళ్ళని. వాళ్ళు ఒక ట్రాన్స్ లో, ఒక ఊహా ప్రపంచంలో ఉన్నారు. ఊహా ప్రపంచం, అందమైన ఊహా ప్రపంచంలో ఉన్నారు. ఆ ఊహా ప్రపంచం నిజం కాదు. బయటకు వచ్చి మీ కుటుంబం వాళ్ళతో, మీ తల్లిదండ్రులతో, మీరే బ్రహ్మకుమారిస్ ఇంటర్వ్యూస్ లో ఎన్నిట్లోనూ మీరు చూడొచ్చు. తల్లిదండ్రులు చనిపోయినా కూడా మేము వెళ్ళని సందర్భాలు ఉన్నాయి, మాకు ఎలాంటి అటాచ్మెంట్ ఉండదని చెప్పింది ఉంది. తల్లిదండ్రులు వెళ్ళకపోవడం ఏంటి? ఆది శంకరాచార్య లాంటి గొప్ప గురువులే తల్లి చనిపోయినప్పుడు వెళ్ళి దాన్ని సంస్కారాలు చేశారు. అంతకంటే పెద్దవాళ్ళమా మనం కదా. సో ఇవన్నీ కూడా అందరం కలిసి చేయాల్సిన విషయం. అందరికీ బాధ్యత ఉంది. నెక్స్ట్ ఏవి ఉన్నా నేను మీడియా మిత్రులు అందరి సపోర్ట్ కోరుకుంటున్నా. ఏం జరుగుతుంది అనేది మీడియా ద్వారానే జనాలకు తెలుస్తుంది. ఓకే, అప్పుడు మాలాగా ఎవరికి జరగకూడదు అనేది నా ఒక్క తాపత్రయం, ఇంకేం లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.